ఎంఎంహెచ్సిలో ఫస్ట్ టైం ఎలా లాగిన్ అవ్వాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ట్యాబ్లో ఎంఎంహెచ్సి యాప్ పైన మీరు క్లిక్ చేస్తే అది యాప్ ఓపెన్ అవుతుంది. అందులో ఫస్ట్ పేజ్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ అని చూస్తున్నారు. మీకు ట్రైనింగ్ అప్పుడు ఏదైతే ఇచ్చామో ఆ ఏఎన్ఎం యూజర్ నేమ్ని అక్కడ ఫస్ట్ యూజర్ నేమ్ బాక్స్లో టైప్ చేయాలి. ఇక్కడ ఉదాహరణకు ఏఎన్ఎం చోడవరం అని టైప్ చేస్తున్నాము. మొదటగా మీరు గమనించవలసింది ఏంటంటే ఈ ఫస్ట్ టైం లాగిన్ అప్పుడు ఇంటర్నెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మీకు ఇంటర్నెట్ ఈజ్ నీడెడ్. ఖచ్చితంగా ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉన్నారో లేదా చూసుకొని ఫస్ట్ టైం లాగిన్ని మీరు చేయాలి. ఇప్పుడు యూజర్ నేమ్ టైప్ చేశాక మీకు యాప్లో అక్కడ వర్షన్ కూడా కనిపిస్తుంది. పైన ఎంఎంహెచ్సి యాప్ వర్షన్ 1.0.1 అని కూడా కనిపిస్తుంది మీకు. ఇప్పుడు యూజర్ నేమ్ తర్వాత పాస్వర్డ్ ట్యాబ్లో ట్రైనింగ్ అప్పుడు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో అది టైప్ చేయండి. ట్రైనింగ్ అప్పుడు అందరికీ పాస్వర్డ్గానే ఇచ్చాము. అదే PASSWORD అదే పాస్వర్డ్గా మీరు ట్యాబ్లో టైప్ చేయండి. టైప్ చేశాక థర్డ్ స్టెప్ వచ్చేసి అక్కడ క్యాప్చా ఉంది, నంబర్లు కనిపిస్తున్నాయి మీకు. ఆ నంబర్లు ఎలా ఉన్నాయో సేమ్ నంబర్స్ ఆ పక్కన బాక్స్లో టైప్ చేయాలి. ఉదాహరణకు ఇక్కడ 002326 అని ఉంది నంబరు. అదే మేము కీప్యాడ్లో టైప్ చేస్తున్నాము, యూజ్ చేసి నంబర్ని టైప్ చేస్తున్నాము. మొదటిసారి లాగిన్ అవుతున్నప్పుడే ఈ పద్ధతిని మీరు పాటించాలి. ఈ 3 స్టెప్స్ అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్, నంబర్ టైప్ చేసి లాగిన్ కొట్టాక మీరు ఒక పేజ్ అప్పుడు మీరు ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో ఫర్గాట్ పాస్వర్డ్ అని ఉంది. యూజర్ నేమ్ని టైప్ చేసి ఏఎన్ఎం చోడవరం ఉదాహరణకు అది టైప్ చేశాక మొబైల్ నంబర్, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఏదైతే ఉందో అది అక్కడ టైప్ చేయండి. ఒక డిజిట్ కూడా తప్పుపోకుండా కరెక్ట్గా మీ మొబైల్ నంబర్ని ఎంటర్ చేయాలి. ఎందుకంటే మొబైల్ నంబర్ ఏదైనా అవసరం ఉన్నా మీకే మెసేజెస్ అవి వస్తుంటాయి కాబట్టి ఏదైనా ఇష్యూస్ ఉన్నా మొబైల్ నంబర్ ఖచ్చితంగా కరెక్ట్గా చూసి టైప్ చేయండి. ఇక్కడ 9876543210 మొబైల్ నంబర్ ఇచ్చారు. తర్వాత థర్డ్ పాస్వర్డ్ అని ఉంది. ఇక్కడ మేము మొదటగా ఇచ్చిన పాస్వర్డ్ కాకుండా మీకు నచ్చిన పాస్వర్డ్ని సులువుగా ఉన్నది ఎంచుకొని టైప్ చేయండి ఇక్కడ. ఎందుకంటే రోజు లాగిన్ అవుతున్నప్పుడు మీరు ఇదే పాస్వర్డ్ యూజ్ చేసి లాగిన్ అవ్వాలి కాబట్టి కరెక్ట్గా ఒక మంచి పాస్వర్డ్ని సులువుగా ఉన్నది మీరు గుర్తుపట్టుకునే విధంగా ఉన్నది ఎంచుకోండి. టైప్ చేసి కన్ఫర్మ్ పాస్వర్డ్లో అదే పాస్వర్డ్ని మళ్ళీ ఇంకొకసారి టైప్ చేయండి. ఆ రెండు సేమ్ మ్యాచ్ అవ్వాలి. అప్పుడే అది సిస్టమ్ పాస్వర్డ్ చేంజ్ చేస్తుంది. రెండు పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ రెండు ఫీల్డ్స్లో సేమ్ పాస్వర్డ్ని మీరు ఎంచుకున్నది మీకు కావాల్సిన పాస్వర్డ్ని టైప్ చేశాక కిందకి స్క్రాల్ చేస్తే అక్కడ చేంజ్ పాస్వర్డ్ అని కనిపిస్తుంది. అప్పుడు చేంజ్ పాస్వర్డ్ క్లిక్ చేస్తే మీ పాస్వర్డ్ చేంజ్ అయిపోతుంది. మొదటిసారి లాగిన్ అయినప్పుడు పాస్వర్డ్ చేంజ్ అయిపోయింది. మీరు ఎంచుకోబడిన పాస్వర్డ్ ఏదైతే ఉందో ఎంచుకున్నది అది ఇప్పుడు టైప్ చేయాలి. ఫస్ట్ టైం మేము ఇచ్చింది టైప్ చేయాలి, ట్రైనింగ్ అప్పుడు చెప్పింది. ఇప్పుడు మీరు చేంజ్ చేసుకున్న పాస్వర్డ్ ఉంది కదా, అది ఇంకా మీదట ముందుగా మీరు ఎప్పుడు యూజ్ చేసినా మీరు ఎంచుకున్న పాస్వర్డ్ని టైప్ చేయాలి. యూజర్ నేమ్ ఒకసారి టైప్ చేసింది మరీ టైప్ చేయాల్సిన అవసరం లేదు. మరి ఎప్పుడు లాగిన్ అవ్వాలన్నా అది ఆటోమేటిక్గా అక్కడ యూజర్ నేమ్ ఉంటుంది. పాస్వర్డ్ టైప్ చేసి కింద డిజిట్లో క్యాప్చర్ కూడా టైప్ చేసి లాగిన్ కొట్టండి. ఇక్కడ డౌన్లోడ్ ఇన్ ప్రోగ్రెస్ అనే అన్ని యాప్లో ఉన్నవన్నీ డౌన్లోడ్ అవుతున్నాయి. మనకు కావాల్సిన మీరు రిజిస్టర్ చేయాల్సినవి అవన్నీ స్క్రీన్స్ డౌన్లోడ్ అయ్యాయి. తర్వాత సెకండ్ స్టెప్ ఆథెంటికేషన్. ఎంటర్ వెరిఫికేషన్ కోడ్లో 4 zeros మీరు ఎంటర్ చేయాలి. మీకు అది ఇచ్చాము సెక్యూరిటీ కోడ్ని, అది టైప్ చేస్తే మీరు ఇప్పుడు లాగిన్ అయ్యారు, ఫస్ట్ టైం లాగిన్ అయ్యారు. అక్కడ లాంగ్వేజ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీరు పైన అక్కడ సింబల్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేస్తే చేంజ్ లాంగ్వేజ్ అని టైప్ చేస్తే లాంగ్వేజ్ కూడా చేంజ్ అవుతుంది. ఒకసారి లాగిన్ అయ్యాక మీ కింద డిస్ట్రిక్ట్, పిహెచ్సి, యూజర్ నేమ్ అన్నీ కనిపిస్తాయి. అప్పుడు మీ ఫస్ట్ టైం ఏఎన్ఎం ఎంట్రీ సక్సెస్ఫుల్గా అయినట్టు. ఇదే విధానం మీరు మొదటిసారి లాగిన్ అయినప్పుడు మాత్రం యూజ్ చేయాలి.